హాయ్ ఫ్రెండ్స్, మనం పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నామంటే కార్ వేసుకొని మా బాబాయ్ అయితే మలేషియా పోతున్నాడు. చెన్నైలో డ్రాప్ చేద్దామని పోతాను. పదండి చూద్దాం. మామ అయితే వచ్చేసిండు. హాయ్ చెప్పు మామ. మామ హాయ్ చెప్పింది చాలు కదా. డోర్ వేసి రాబు ఫస్ట్. మన ఆయన తెలిసిండు అనుకో. ఇంకెందుకు నువ్వు డోర్ వేసి రా. బిన్నా పోదాం. విన్నా అప్పటికే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మామైతే ఏదో ఎక్సైట్మెంట్ వచ్చిండు. నేను మామ చేత డోర్ వేపిస్తానా. స్టార్ట్ ఇచ్చేసాను. ఇంకొక మనిషిని ఎక్కించుకొని పోవాలా ఏదో ఆగిన ఆగిప్రా. ఆ మనిషి ఎప్పుడు లాగే. విన్నారా? పెద్ద మామూలులే కదండి. లాగే ఎవరంటే తమ్ముడే అక్కడ కనిపించిన మనిషి. ఆడపిల్ల కాడికి ఎక్కువ రెడీ అయింది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏ బర్త్డే బాయ్, ఏ అడిగి పెడతాను నువ్వు మీ నాయన. ఓకే, మనమైతే ముగ్గురం అయితే రెడీ చేసిపోతాను. ఇక్కడ కొత్తమారం నుంచి వన్మాదరం పోతే అక్కడ మా బాబాయ్ ఎక్కుతుడు. అక్కడి నుంచి మనందరం కలిసి చెన్నై పోదాం. ఏ బల్లులు కానీ తోలుతాను ట్రాన్స్పోర్ట్. నేను మామూలుగా డ్రాగన్స్ ని వాటిని ట్రాన్స్పోర్ట్ చేసేది. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ బల్లిని చేస్తానా. ఇవే తగ్గించుకుంటే మంచిది. చెన్నైలో దాన్ని డెలివరీ ఇవ్వాలా. ఎక్స్ట్రాలు బాగా అమ్మో అట బామ్మ తల్లి మళ్ళీ చూచువా. చాలా మాటలు గౌరవించిన. ఎవరన్నా ఆరం కొడితే పక్కకు పోకుండా వెనక్కి తిరిగి ఎవరా ఏమని చూసి పక్కకు పోతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంటే మనుషులు చూసి పక్కకు తప్పుకుంటారు. అదేందో నాకైతే అర్థం కాదు. అది ఇండియన్ మెంటాలిటీ. ఏందో నిజమా? ఎట్టుంది ఫ్రెండ్స్ మా ఊరు? మనూరే అయింది కానీ పక్కూరు కాదు కదా. అది ఇదేనండి మనూరు పెద్ద ఆసుపత్రి. క్యాసా పుట్టింది ఇక్కడనే. నేను ఇంట్లో పుట్టింది ఇక్కడ కదా. చెప్తావు అంటే జనాలు నమ్ముతారేమోనని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? హైవే ఇది, నేషనల్ హైవే 40 అంటారు దీన్ని. కడప టు తిరుపతి. దీంట్లో మనకు ఆల్మోస్ట్ మన వీడియోలు తీసే లొకేషన్స్ అన్ని కనిపిస్తాయి. నేను చెప్తా ఉంటా, చూపిస్తా ఉంటాను. ఓకే, వస్తాంది ఒకటే. మనూరు మొత్తానికి చీరలు అంటే ఎక్కడంటే మనూరులోనే. ఇగో ఎన్ని చీరల షాపులే. చాక్లెట్ సైడ్ మనం వీడియోలు తీసే బట్టల షాప్ వచ్చేసి ఇదే. ఇదో అదే అండి బట్టల షాపు. ఈ గుడికాడ, ఈ వీధిలో, ఈ బస్ స్టాండ్ లో మొన్న వీడియో చేసిన గుర్తుందా? మొన్న పెంటమ్మ వీడియో చేసింది అక్కడేని. ఇది చెన్నై లాగ్ అన్నట్లేదు, మన లొకేషన్స్ లాగ్ ఇస్తా అన్నట్టుంది. అన్ని దారిలోనే ఉంటాయి. ఇక మన పెట్రోల్ బంక్, కుంభకోణం కాఫీ షాపు, పెట్రోల్ బంక్ వీడియోస్ చేసేది. అది మనం మెకానిక్ వీడియోలు చేసే షాపు. మనం ఇక్కడ ఆల్మోస్ట్ చూడాలి కదా, మన ఊరినంతా వాడేసి ఉంటాం. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో అదో మంది డాక్టర్ హాస్పిటల్. అది హాస్పిటల్ కాదు, బ్లడ్ టెస్ట్. మా ఊర్లో నాటుకోడి 650 ఉంది ఫ్రెండ్స్. మీ ఊర్లో ఎంత ఉందో కామెంట్ చేయండి. పెట్టండి పుంజి ఎంత ఉందో కామెంట్ చేయండి. ఇది మన సూపర్ మార్కెట్ వీడియోస్ చేసేది. సెలూన్ ఇప్పుడు మనం బాబాయ్ వాళ్ళ వీధిలోకి వెళ్తాం. మనమైతే అమ్మవారి ఫేమస్ జాతర బ్రహ్మాండంగా జరుగుద్ది ఇక్కడ. అయితే సంవత్సరంలో 2 మాటలు ఎంజాయ్ చేసేది. అది ఎప్పుడంటే ఈ అమ్మవారి జాతర టైంలో, వినాయక చవితికి. అంతే భయంకరంగా. ఈ కార్కి ఫ్లయింగ్ మోడ్ ఉండదా కేశవా? యా ఉంటది. ఇప్పుడు హైవే ఎక్కినాక మనం నొక్కుదాం, డైరెక్ట్ చెన్నైలో ల్యాండ్ అయింది. అవునా? యా. ఎవరు మీ జైనే? బాలాజీ గారు మీరు చాలా వల్గర్ గా మాట్లాడుతున్నారండి. అవునండి, మీ జైన్ అయిందే అని అడుగుతాను. దాని తప్పే ఉంది. దీన్ని డెలివరీ చేసే టైంకి దీన్ని ప్యాక్ చేయడం మర్చిపోయినా ఫ్రెండ్స్. ఇది చెన్నైలో డెలివరీ చేయాలి, కానీ ఏడైనా తిరుగుతుంది అక్కడి నుంచి. పెద్ద సమస్య వచ్చి పడిందే ఫ్రెండ్స్. ఈ మనిషిని గుర్తుపడుతుందా ఫ్రెండ్స్? Today, my Baba is going Malaysia with the flight. Okay. But you don't know how it is going.
హాయ్ ఫ్రెండ్స్, అది ఆ పిల్లలు మీకు తెలిసి ఉంటారు. ఇది ఈ పిల్లాడు కానీ కొంచెం వెళ్తారు లేక నల్లగా కనపడ పాపం ఫీల్ అన్నట్టున్నారు. అట్లా పెట్రోల్ కారుతుంది కదా, కొంచెం మూమెంట్ ఇచ్చినా కారట్లేదు. అది ఎందువల్ల అయిండొచ్చు. మెకానిక్ అదేంటంటే ఒకసారి పెట్రోల్ కారుతుందని చూపించడానికి తీసుకున్నాను. ఇంట్లో కారుతా అనేది మెకానిక్ అడిగి పోయే లోపల కారట్లేదు. ఎందుకు ఏమో అది ప్రాంక్ చేసింది అడిగి పోయినాక. మెకానిక్ ఏం లేదంటే నా కార్ ఏంది నా చూసిన ప్రయాణంగా ఆపేసుకుని పోవాల్సిందంటే ఏం లేదని ఇందాక ఇంటికారు కారుతా ఉంది, ఇక్కడికి వచ్చేది మ్యాజిక్ కార్ ఏమో ఇది. చేపలు దాంట్లో ముళ్ళు తీసుకుంది నాకు పల్లె చెడ్డసి రాక చెప్పులు బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. చెప్పులు వేసుకొని తింటాము. ఒకవేళ పుచ్చుకుని అనుకో మామకి ఈ ముళ్ళు గుచ్చుకోవాలి. ఓకే బాగా ఎక్స్ట్రా చెప్పులు అయితే వేసుకున్నా కూర్చుకో చూడు, కూర్చుకుంటే అప్పుడు అడుగు. అబ్బా గుర్తులేదు మామ. ఇంతకీ చేపల పులుసు ఎట్టుంది? ఉంటాయి లేవో కమెంట్ చేసేయండి. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడి కేడిఆర్. సూపర్ ఎట్ట చేస్తాడో కానీ ఆ మీసాలు ఎట్ట తయారు చేస్తాడు రోజు 3-4 చేస్తాడు. మేము ఒక్కటి చూడలేకున్నాము. కంటెంట్ పేలుతాయి ఒకటి అంటే ఇంకా అది చూసే మళ్ళీ కోలుకోలేకపోతాను. అంత ఇదిగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటాయి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వెంకటేష్, వాట్ యూ ఈటింగ్? ఓ షట్ మ్యాన్. ఏం చేస్తాను కేశవ? లెమన్స్ కడుతును. లెమన్స్ ఇప్పుడు ఆ లెమన్స్ ఎందుకు కొడతారు? తెలియదు, మా నాయన కొట్టమని నాకైతే తెలియదు. నేను చెప్పానా? ఇప్పుడు మనం దూరావరం పోతా ఉంటాము, మధ్యలో ఎప్పుడన్నా ఎనర్జీ పోయింది అనుకో, జ్యూస్ కోసం దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనమాట, దానివల్ల ఎనర్జీ వస్తుంది. అయ్యో రాడా, నాకు ఐడియా తక్కువ లేదండి. ఎక్కడికి పోతాను సార్ మీరు? మలేషియానా? మలేషియాని వెళ్ళడానికి పోతాను. ఓకే, బాయ్ బాయ్ బాయ్. మనమైతే చాలా దూరం పోవాలి కాబట్టి అమ్మవారి దగ్గర ఆగి దండం అయితే పెట్టుకొని పోయినాం. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. ఈరోజు శుక్రవారం అయ్యి అమ్మవారి దగ్గర బాగా జరుగుద్ది. మీరు కన్నా ఒకసారి అమ్మవారిని అయితే దర్శించుకోండి. సో వి కేమ్ ఫర్ ఫిల్ ద పెట్రోల్. చూడండి ఫ్రెండ్స్, 3300 ఎక్కండి ఎక్కండి. లెక్క కట్టిండి, అసలు పెట్రోల్ పట్టించుకునేది కాదు. లెక్క కట్టాలా, పెట్రోల్ ఫ్రీ కదా. ఓకే, సో మనం ఇక్కడ వీడియోలు చేస్తాం ఫ్రెండ్, అందుకే వాళ్ళు పెట్రోల్ ఫ్రీగా పెట్టించిండ్రు. లెక్క అయితే 3300. ఆ పంచర్ షాప్ ఆయన అయితే బిజీగా ఏదో పనిలో ఉన్నాడు. టైం వేస్ట్ చేయడం ఎందుకని గాలి ఎంత పట్టాలా అని అడిగిన ఆయన్ని. ఇంత అని చెప్పిండు. అన్ని టైర్లకు నేనే పట్టేసిన. సరిపోలా ఫ్రెండ్స్, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇదైతే ఒంటిమిట రామాలయము. ఇది జస్ట్ మన ఊరు నుంచి 1 కిలోమీటర్లోనే ఉంటుంది.
అయితే ఇంకొక గుడి కాడికి వచ్చేసాం. ఆంజనేయ స్వామి గుడి. ఇదైతే మడపంపల్లిలో ఉంటుంది ఈ గుడి. మా ఇళ్లలో ఏ కొత్త వెహికల్స్ తెచ్చినా ఇక్కడే పూజ చేపిస్తూ ఉంటాము. నువ్వు ఇట్లా అన్ని చోట్ల ఆపుకుంటా అట్ట పోయినాం అనుకో, రేపు తెల్లారికి పోయేది మనము. ఇంకా ఆపము. ఇదే అసలు ఎవరు ఎక్కించుకుని మనిషిని. చాలా బాగుందా కాలేజీ విగ్రహం తాళ్ళపాక. ఫ్రెండ్స్ ఇప్పుడే కోడూరుకి వచ్చినాము. ఇది కోడూరు చూడండి. సర్కిల్ ముందు పక్క ఉంది. రైల్వే కోడూరు నుంచి ఎవరైనా వస్తా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనమైతే ఆటో కానీ సినిమా తీసింది. ఎవడు అడిగాడు రా నిన్ను? ఇదైతే మామూలు ఫారెస్ట్. ఒకసారి చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. కనిపించేది తిరుపతి కదా, తిరుమల కొండలు, తిరుపతి. मस्त शेड्स होणार नीला अप्पा कमला असा ఇదే ఫ్రెండ్స్ రేణిగుంట సర్కిల్. ఇట్లా పోతే నెల్లూరు, స్ట్రైట్ పోతే గూడూరు, ఇట్లా పోతే తిరుపతి. చెన్నైలో ఎంత మాస్క్ కొట్టాలి మనం? ఎందుకు తొక్కిసలాట జరుగుతుంది. తొక్కిసలాట జరుగుతుంది. ఆ కొండలు అయితే చూడండి ఎవరో నిలబెట్టినట్టు ఒకదాని మీద ఒకటి ఎట్లుండే రాళ్ళు. ఫ్రెండ్స్ మనమైతే నగిరి దగ్గరలో ఇంకా ఆకలేసి బిర్యానీ తిన్నాము నాగిరం. సో మన వాళ్ళందరూ అయితే కూర్చొని ఉంటారు. అరే ఏంట్రా ఇది? చూడ ఎంత అన్యాయం. ఒక్కడ తింటాడు, నేను ఒక్కడ ఖాళీగా ఉండాలి. పట్ట ఉన్నాడు కదా, కట్టచ్చు ఫస్ట్ పోయి అడుక్కొని వచ్చిన. ఏం లాభం లేదు. ఊరికి అంటారు పైకి వేస్ట్. ఒక్కడ ఖాళీగా ఉండే అడగాలని అడగల. లేకపోతే వచ్చిందాక వెయిట్ చేస్తాను. నేనేదో చెప్పినా కదా, వచ్చిందాక వెయిట్ చేసి ఇలాంటి వల్ల నేను ఇంత దూరం వచ్చినాక నాకు చాలా అవమానంగా ఉంది. ఈ దారిలో వదిలేసిపోతాం అనుకుంటాను. ఫ్రై పీస్ బిర్యానీ ఈ దాంట్లో ఉన్నాయి. తిను బాగుందా? మన దగ్గర పేరాలు లేవమ్మా. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. కార్లో ప్లేట్ తీసుకో, కార్లో తింటూ నా కాడి ముందు స్టాప్ చేసినావు. ఇచ్చుడు తినాలంటే తినాలి. ఏంది ఇది? ఇంకే మళ్ళీ చూడండి సార్ తింటాడు ఫుడ్ ఇట్లా తినాలి. దీన్నైతే మొత్తం గంట నుంచి తింటాడు. మీరే చూసి ఫస్ట్ నాకు రావాలి బిర్యానీ. చూడు ఫ్రెండ్స్, మొత్తం ఇటే పోసిపోయింది. ఇట్లా కాదు కదా, కార్లే తీసుకోవాలి. కార్లే కదా తింటారు. రిటర్న్లో ప్లేట్ ఇచ్చిపోతాం. తినడం అయితే అయిపోయింది. బాగుంది. చీప్ అండ్ బెస్ట్గా 100 రూపాయలకి మంచి క్వాంటిటీ ఇచ్చిండు. టేస్ట్గానే ఓకే. ఇంకా చాలా దూరం పోవాలి. ఇస్తారు కూల్ డ్రింక్స్. మా కూల్ డ్రింక్స్ కావాలంట. ఇచ్చిన 100 రూపాయలకి కూల్ డ్రింక్స్ పెట్టడమే బిర్యానీ ఎక్కువ అంటే కూల్ డ్రింక్స్ గానే కావాలంట. కనీసం సోంపన్నా, సోంపులు సబ్బులు అవన్నీ ఉండవు బా. సోపులు సబ్బులు ఇంటికాడ స్నానాలు చేసి రావాలా? ఇక్కడికి వచ్చి స్నానం చేస్తాం అనుకుంటాను. ఏం చెప్పాలి చెప్పండి? జీలకర్ర
జీలకర్ర ఇలాంటి మనుషులతో నేను ఎందుకు తిరుగుతానని నాకు ఇప్పుడు భలే బాధగా ఉంది, అందుకని పంపించేసిన. మన కార్ అయితే ఆడుంది, అది కాదు కొడతారట, ఎవరి కార్ దగ్గరికి వాళ్ళ కార్ దగ్గరికి పోకూడదు. ఇదే మన కారు, లేకపోతే ఇంకా మళ్ళీ ఇంకోసారి టికెట్ బుక్ చేసుకోవాలా. మనమైతే రేపు పొద్దున్నే మళ్ళీ వీడియో పెట్టాలి కాబట్టి చెన్నైలో అయితే వీడియో తీసేసినాం. ఈ వీడియో తీసేటప్పుడు అయితే సగంలో అయితే పోలీసు వాళ్ళు వచ్చింది సైరన్ వేసుకొని, మళ్ళీ వచ్చి ఆ కొరవ తీసేసినాం. మనమైతే వచ్చేసినాం, పార్కింగ్లో పెట్టేసినాం. మొత్తం చూడండి పార్కింగ్. ఇందాకే వీడియో తీసినాము, పోదాం. చూడండి ఎన్ని పార్కింగ్, 5-6 ఫ్లోర్లు ఉంది పార్కింగ్కి, మొత్తం పార్కింగ్. ఇక్కడ ఉండే కార్లు సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తే సరిపోద్ది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. బాబాయిని అక్కడ వదిలేసి మనం మళ్ళీ రిటర్న్ పోవాలా. ఇంకా ఇంటికి వెళ్ళప్పుడు ఏ టైం అవుతాయేమో. చూడండి చెన్నై ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్. అదేనా విమానమా? తగ్గించుకుంటే మంచిది. సెకండ్ లేకపోతే అంతా డొల్లే. మనం లిఫ్ట్ ఎందుకు ఎక్కినాము? ఎక్కేది పైకి. అబ్బా ఏమి చెప్పినావే వాడు చెన్నై ఎయిర్పోర్ట్ వ్యూ అయితే నైట్ సూపర్ గునింది. అక్కడ ఎయిర్పోర్ట్లో వీడియో తీసేసినాం. అయ్యే వెళ్ళిపోయాడు. ఇంకా మనం కన్నా లేట్ చేయకుండా మనం వెళ్ళిపోతాం, చాలా దూరం పోవాలి కదా. ఓకే బాయ్ చెన్నై ఎయిర్పోర్ట్. రే జలగదిక్కలు ఆజా స్టెప్ బాలాజీ కుమార్. నిన్ను గాలి కొట్టమని చెప్పలా, పంపు స్టెప్ ఏమైంది. అయిపోయింది మామ, మన పని అయిపోయింది మామ. ఏమైపోయిందిరా? మనం వచ్చిన పని అయిపోయింది మామ. ఇంటికి బా చెప్తా, మా అక్క చెప్తా. మనమైతే మా మాటల్లో పడి పిల్లర్ని గుద్దుతాను. కిందికి పోదాం మనం. ఇదైతే సేమ్ గేమ్ లో ఆడుకున్నట్టు. ఇక్కడ చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే పార్కింగ్కి సుమారు ఒక 5 ఫ్లోర్లు ఉంది, మొత్తం కార్లే. పైకి అయితే ఎంత స్పీడ్గా ఎక్కినామో అంతే స్పీడ్తో సరసరా కిందికి అయితే దిగేసినాం. సరే ఎట్లా ఇంత దూరం వచ్చినాం కదా అని చెప్పి బీచ్ ఎక్కినా పోయి బీచ్ మీద చూసేసినాం. నైట్ వ్యూలో బాగుంది బీచ్ కూడా. కూర్చో ఆడ కూర్చో. ఎట్లుంది బీచ్? బీచ్ అయితే బాగుంది, కొంచెం డల్గా ఉంది, కలర్ఫుల్ గా ఏం లేదు. ఉంది కదా కలర్. నీ వయసుకి ఇప్పుడు కలర్ఫుల్ అవసరమారా నీకు? లైట్ లేస్తాం కదా, నీ పట్టతల కూడా మెరుస్తుంది, నీకు అవసరమా కలర్? లైట్ లేస్తాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఎవడి బాధ ఎవరిది. రేపు పొద్దునకి వీడియో ఎడిటింగ్ కోసం చూడండి ఫ్రెండ్స్, పెట్టాలి కదా ఎంత కష్టపడతాడు. ఏ రోజుకి ఆ రోజు రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు ఫ్రెండ్స్. యూట్యూబర్స్, సెలబ్రిటీస్ అంటారే తప్ప ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి. ఏం తింటాను?
సాంబార్ చికెన్ కొలంబు. మనమైతే వచ్చే లోపల ఎంత టైం అయిందో చూస్తారా ఒకసారి. కల్లార్లో తోలిన ఫ్యాన్స్. మన వాళ్ళ మొక్క చూడండి అయితే పడిపోయిండు. మనమైతే మాధవరం వచ్చేసినాం. ఇంకా దిగు ఏ బాబు లేవు. నువ్వు ఓకే కేడిఆర్ అయితే పోతున్నారు. బాయ్ చెప్పిన. సరే బాయ్. ఇక తుంపర పడుతుంది. ఇంకా మళ్ళీ మనం ఎవరు స్టార్ట్ అయినాము వాళ్ళమే మిగిలినాము. మన ఇంటికాడికి అయితే వెళ్ళిపోతాం. ఇంకా చాలా సుదీర్ఘ ప్రయాణం. రాత్రి అంతా మేలుకోవాలంటే చాలా కష్టం అసలు. నైట్ డ్యూటీలు చేసేటోళ్ళు అట్లా చేస్తారు. దానికైతే ఇంటికాడికి వచ్చేసిన. ఈ జర్నీ మీకు మొత్తానికి ఏమనిపించింది? చాలా బాధాకరంగా ఉంది. నిద్ర లేదు. అది ఇక మనం ఏం మాట్లాడదాం. పోయి పడుకో. ఓకే, ఈ వ్లాగ్ నించుతో ముగిస్తాను. టాటా, బాయ్ బాయ్. Hello guys, my new vlog. Please to channel my Sakrapara. Sakrapais.